అయితే మీరు శ్మశాన వాటిక ఎందుకుంటున్నారు? ఏం లేదు, మా అన్న కాలం చేసి మా అన్న అన్నమ్మ కాలం చేసి ఇక భూమి పట్టలేదు. ఇక భూమి గుంజుకుని నేను ఒక్కనే అయితే ఇక పిల్లవాడు ఏమవుతాడు? నాకు నర్మడ అయితే నా బిడ్డ కూడా అయితే పిల్లవాడి ఆరోగ్యం బాగుందా? మా మంచిగా ఉండదు. అంటే తెలివిందా? ఏంటి పెన్షన్ వస్తుందంటే ఆయనకు వస్తుందంటే నీకు కానీ మీకు ఇల్లు జాగా లేదు. ఏమి లేదు సార్. మీనాక్షి నటరాజన్ మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెలంగాణ. ఆమె దృష్టికి మీ సమస్య వచ్చిందనమాట. శ్మశాన వాటికలో ఉంటున్నారు అని చెప్పి ఆమె దృష్టికి ఎవరో వాళ్ళ వెంబడి ఉండే వాళ్ళు ఆ మీటింగ్ కాడ మీరు చూస్తున్నారు కదా, పక్కన ఎదురవుతుంది కదా. మీనాక్షి నటరాజన్ గారు నిల్వ నీడలేక శ్మశాన వాటికల ఒక తాత మన్మడి ఉంటున్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలియజేశారు. ముఖ్యమంత్రి గారే మీకు వెంటనే ఇల్లు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. యా, గుడ్ ఈవినింగ్ సార్. యా I am with people whom you spoke that grandson is not mentally fit. They are with me right now. I am taking a video call also with you. Sick person, they are staying in the graveyard. Don't have shelter. You only told them to stay there. So they are very poor, sir. Deserving people. ఇవాళ అక్కడే ఉంటారు, లేకపోతే వాళ్ళకి వేరే ఏం లేదు జీవనాధారం. ఓకే సార్, రైట్ సార్, ఓకే సార్. తాతనా? తాత తాత పంపుతావా బాబుని స్కూల్ కి? నాకు తెలిసి ఉన్నాడు సార్, ఒక్క నిమిషం ఉన్నాడు రాత్రి పూట. మంచి స్కూల్లో పంపుతాం, మేము భరిస్తాం గవర్నమెంట్ ద్వారా. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మేము శాంక్షన్ చేస్తాము మీకు, ఎంప్లాయ్మెంట్ శాంక్షన్ చేస్తాం. బాగుందా? ఒకసారి చూద్దాం, ఒక్కసారి ఓపెన్ చేయి. క్లీన్ అయిందా? క్లీన్ చేసి ఉంచాలి కదా. ఇప్పుడు ఈ ఇంట్లో ఉండు, ఈ ఇంట్లో ఉండు, మేము నీకు మంచి ఇల్లు కట్టించి ఇస్తాము. మంచి ఆ తర్వాత దాంట్లో షిఫ్ట్ అవుతాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కదా, కొత్త కార్డు ఇచ్చేస్తాము. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా 2-3 టైమ్స్ మాట్లాడడం జరిగింది. వారి దృష్టిలో కూడా నేను అర్థం లేదు. ఇది బాబు కోసం టెంపరీగా ఇస్తున్నాము. ఖర్చుల కొరకు సార్ 10,000 ఇస్తున్నారు. మాట్లాడతాడా? మాట్లాడరా? చిన్న డబ్బులు ఇచ్చాడు సార్, చూడు ఒకసారి. సారీ చూడు.